వినుకొండ పట్టణం నందు జీవి ఆంజనేయులు నామినేషన్ సందర్భంగా కరెంట్ ఆఫీస్ దగ్గర నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద వరకు నిర్వహించినటువంటి ర్యాలీ కార్యక్రమంలో అడుగడుగున చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఘన స్వాగతం పలికిన ప్రజలు. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మరియు మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు మరియు జనసేన పార్టీ సమన్వయకర్త ఇన్ఛార్జ్ కొంచెటి నాగశ్రీను మరియు ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోఆర్డినేటర్ నిశంకర శ్రీనివాసరావు మరియు బీజేపీ నాయకులు రమేష్ మరియు నియోజకవర్గ పరిశీలకులు హనుమకొండ శివప్రసాదరావు మరియు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు భారీగా పాల్గొన్నారు. జనసేన బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థిగా మూడు పార్టీలు ఎన్డీఏ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. ఈరోజు నామినేషన్ కార్యక్రమంలో విజయవంతంగా బ్రహ్మాండంగా చేసినటువంటి వేలాదిగా తరలివచ్చినటువంటి తెలుగుదేశం విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున పాదాలను తెలియజేస్తున్నా. వేలాది మందిగా వచ్చారు. భూమి ఈనిందా, ఆకాశం చిల్లి పడిందా అన్న విధంగా ఈ రోజు మీ రమణరెడ్డి గారి కాలంలో అరాచకాలు చూసాం. అభివృద్ధి లేదు, సంక్షేమం అందలేదు. పోలవరం ప్రాజెక్టు నుండి ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. అవినీతి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల కోట్ల పైన అవినీతి చేశాడని ఈరోజు ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ఇసుకలో దోపిడీ, మద్యపాన నిషేధం చేస్తామని మహిళల చేత ఓట్లు వేయించుకొని ఈ రోజు నాసి రకం మద్యం సరఫరా చేసి మహిళలందరికీ అన్యాయం చేశాడు. 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యే మంది ప్రాణాలు కోల్పోయారు. అవినీతిని ఆశ్రయంగా పనిచేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేద ప్రజలకు అన్యాయం చేశాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీ పేద ప్రజలకు పంచి పెడితే ఒక్కొక్క పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందుతాయి. దోపిడీ చేసిన డబ్బు పంచి పెడితే ప్రతి కుటుంబానికి రాష్ట్రంలో 10 లక్షలు వస్తాయి. ఈరోజు సైలెంట్ ఉండాలి ప్లీజ్. మీటింగ్ వెళ్ళినప్పుడు మాట్లాడకూడదు. సోదరులారా, ఈరోజు ఎవరైనా ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టారు, వేధించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల మీద, ఎస్సీల మీద, ముస్లిం మైనారిటీల మీద అన్ని చోట్ల దాడులు జరిగినాయి, హత్యలు చేశారు. ప్రజల అధికారం ఇచ్చి రాష్ట్రాన్ని బాగు చేయమంటే హత్యలు చేశారు, దోపిడీ చేశారు, అరాచకం చేశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఇచ్చిన హామీలో మొత్తం నెరవేర్చలా. సంగిరాలు రామన్నాడు, కనీసం చెక్ డ్యామ్ కూడా కట్టలేని అసమర్థుడు బొల్లా బ్రహ్మనాయుడు. 100 పురుషుల ప్రాజెక్ట్ అన్నాడు, 100 పడికి హాస్పిటల్ అన్నాడు, 100 కాలేజీలు వస్తానన్నాడు, పరిశ్రమలు వస్తానన్నాడు. ₹1 తీసుకొచ్చారన్నాడు. చాలా మాటలు చెప్తున్న బొల్లా బ్రహ్మనాయుడిని ముఖ్యమంత్రి దగ్గర కానీ, ప్రధానమంత్రి దగ్గర కానీ, కేంద్రం నుండి కూడా ₹1 తీసుకురావాలని అసమర్థుడు దోపిడీదారుడు బొల్లా బ్రహ్మనాయుడు. గుళ్ళకమ్మ వాళ్ళు ఇసుక ప్రభుత్వానికి ₹1 కట్టకుండా రోజు 100 ట్రాక్టర్లు అమ్ముకొని 100 కోట్లు సంపాదించిన బొల్లా బ్రహ్మనాయుడిని, పేదల బియ్యాన్ని, రేషన్ షాప్ బియ్యాన్ని బియ్యం మాఫియా నడిపి 100 కోట్లు సంపాదించిన బొల్లా బ్రహ్మనాయుడిని, పేదలకి పంచాల్సిన భూములు 100 కోట్ల విలువైన భూముల్ని ఆక్రమించుకొని పేదలకు అన్యాయం చేసిన బొల్లా బ్రహ్మనాయుడిని, ఈరోజు క్వార్టర్ బాటిల్లో బెల్ట్ షాపులు
3,000 పెళ్లి షాపులు వేరే వినుకొండ నియోజకవర్గంలో నడుపుతూ ఊరికి 10 పెళ్లి షాపులు నడిపి ఈరోజు మన వినుకొండ ప్రాంతాన్ని గంజాయిలు గుట్టాలకి హక్కుగా తయారు చేసినటువంటి బల్లా బ్రహ్మనాయుడు 1 క్వార్టర్ బాండ్కి 50 రూపాయలు, బిటాక్స్ బల్లా